మంది ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎలక్షన్ ముందు ఎలక్షన్ స్టార్ట్ అవుతాయంటేనే ఈరోజు ముఖ్య ఉద్దేశం స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా అన్న కృష్ణారెడ్డి అన్న గారిని ఎన్నుకోవడం, అన్న ఎన్నిక కావడం మా కౌన్సిల్ అందరి తరఫున కూడా అన్నకి మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మన శాసనసభ్యులైనటువంటి జయరామన్న గారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు శుభాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క కౌన్సిల్ ఏదైతే మేము ఎన్నిక చేసుకోబడ్డ కౌన్సిల్ సభ్యులైనటువంటి కృష్ణారెడ్డి అన్న గారిని మేము ఆ రోజు బలపరిచాము. కౌన్సిల్లో బలపరచడానికి కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. సో మేమందరం కూడా ఒక యూనిటీ ఈ రోజు చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ మేము ఎక్కడైతే ఏ పార్టీకి కట్టుబడి ఉంటామో ఆ పార్టీకి విశ్వాసంగా మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా పనిచేసే వారము. మరి ఈ రోజు కూడా మేము ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎటువంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎవరు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఒకటే మాకే అన్నగారు మాకు జయరామన్న గారు మాకు మన గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారు మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు. మీరు ఎవరు కూడా ధైర్యపడొద్దండి, నేను నా కర్తవ్యం ఏంటో ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకుండా మీ అందరిలో ఒక అన్నదమ్ముడుగా మీ ఇంటి మీరు మాతో కలిసి మీరు మాతో కూర్చొని మాట్లాడడానికి మీకు ఏ నిమిషం ఎప్పుడైనా కూడా మీకు మేము అవకాశాన్ని కల్పిస్తాం. మేము మీకు ఆ సమస్యలు ఎటువంటిదైనా మీరు ఏదైనా కూడా నిరభ్యంతరంగా మీరు మాతో మాట్లాడవచ్చు. ఒక ఎమ్మెల్యేగా నన్ను చూడొద్దండి అన్నప్పుడు నిజంగా మేమందరం కూడా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చెప్పనంత ధైర్యాన్ని మాకు ఇచ్చారు. ఇంకా టైం ఉంది, చెప్పడంతోనే అయిపోతుందా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆ మాట నెరవేర్చి అన్న మంచి బాటలో నడిపించి గుంతకల్లని అభివృద్ధి బాటలోకి నడిపిస్తారు. ఈరోజు మేమందరం కౌన్సిలర్స్ అందరం కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వచ్చి, ఈరోజు కాదు ముందుకు కూడా మేము ధైర్యంగా ఈరోజు అన్న మాట ప్రకారం మాటని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము సగర్వంగా తెలియజేసేటటువంటి దినాన్ని కూడా మాకు అన్నగారు కల్పిస్తారని ఆశిస్తూ మరొకసారి కృష్ణారెడ్డి అన్న గారికి మా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారికి, అలాగే పట్టణాధ్యక్షులు బండారన్న గారికి, మరియు పవన్ గౌడ్ గారికి, ప్రభాకర్ గారికి, ఇప్పుడు వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా నన్ను ఎన్నుకోబడిన ముఖ్యంగా కౌన్సిలర్లకు, మహిళా కౌన్సిలర్లకు అందరికీ, పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు మున్సిపాలిటీకి కొత్త ఏం కాదు. నాతో బిఎల్ఆర్ఏలు ఉన్నప్పుడు బిఎల్ఆర్ఏలతో పాటు 14 సంవత్సరాలు నేను పక్కనే ఉన్నాను. బిఎల్ఆర్ఏల యొక్క ఆశయం ఏమంటే నేను ఏదో రోజు స్టాండింగ్ కౌన్సిల్ చేస్తాను అని చెప్పి ఆ రూపంలో బిఎల్ఆర్ఏ అని చెప్పిన ఆ రూపంలో నేను జయరామన్న గారు ఆ ఆశయాన్ని నాకు నెరవేర్చారు. బిఎల్ఆర్ఏ గారి మనసులో ఉన్న ఆలోచనను నాకు ఎమ్మెల్యే మన గుమ్మూరు జయరామన్న గారు ఆయన ఆశయాన్ని నెరవేర్చారని ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను అన్న గౌరవనీయులు పెద్దలు ఉన్న అన్నకు టికెట్ ఇచ్చినప్పుడు దాదాపు 45 రోజులు 50 రోజుల నుండి గుంతకల్లో విశ్వ ప్రయత్నాలు చేసి రకరకాల ప్రయోగాలు చేసి అధికార పార్టీ ఎట్లా గెలవాలనే ఉద్దేశంతో రకరకాలు చేస్తున్న టైంలో అన్న ఎంటర్ అయినప్పుడు గుమ్మూరు జయరామన్న అంటే ఒక బ్రాండ్, అందరికీ ఒక క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్తో మొత్తం పబ్లిక్ అంతా అన్న వైపు చూశారు. ఆ రోజు గుమ్మూరు జయరామన్న ఏదైనా చెప్తే చేయగలడనేది ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా నాకే నిదర్శనం.
ఈరోజు ఆ రోజు పాటించిన ప్రకారం ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించడానికి జయరామన్న మొట్టమొదటిగా అధికారంలో వచ్చిన తర్వాత నాకు ఈ పని దక్కడం అదృష్టంగా భావిస్తూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తున్నారు. మరి ఆ రోజుల్లో వచ్చిన సమయంలో అంత అధికారులు, కొత్త ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఆర్టీఓ గారు వీళ్ళంతా కొత్తగా వ్యవహరించారు. అన్న దాదాపు 2 సార్లు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశారు. అనుభవం ఉంది, చతురత ఉంది, కరిష్మా ఉంది. కొద్దిగా ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి. నన్ను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా న్యాయవాదిగా పెట్టుకొని రకరకాలుగా నేను సర్వీస్ రాత్రి అనుకున్న అన్నకు ఏ విధంగా లోటు రాకోకుండా అన్నలకు వారికి కష్టపడ్డారు. కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది రెండో చరిత్ర. ఫస్ట్ చరిత్ర ఈ గుంటకల్ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ గుంటకల్ నియోజకవర్గం ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఫస్ట్ చరిత్ర. రెండవ చరిత్ర 37 కౌన్సిలర్లు ఉంటే 7 మంది కౌన్సిలర్లు మాత్రమే తెలుగుదేశంలో ఉండి గెలిపించుకున్న చరిత్ర ఆ రోజు. అయితే 30 మంది కౌన్సిలర్లు ఉన్న ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు 21 కౌన్సిలర్కి వచ్చి విజయం సాధించామంటే ఇది రెండో చరిత్ర అని చెప్పేసి ఇది చాలా సంతోషంగా ఉంది. మనమందరం కూడా ఇలాగే కలిసిమెలిసి మన పార్టీని, మన కౌన్సిల్ ఇది కూడా అందరూ కూడా సమానత్వంతో కలిసిమెలిసి అభివృద్ధి చేసుకునే దానికి మొట్టమొదటిసారిగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు అక్క చెల్లెమ్మలు కూడా కౌన్సిలర్లు ఎంతో మంది కూడా నేను మాట్లాడే ఆ చొరవతో, ఒక ఆప్యాయతతో ఈరోజు అక్క చెల్లెమ్మలు అన్నలు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి మన పార్టీలోకి రావడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఆశామాష కాదు, ఇది నేను అదృష్టంగా చేసుకున్నానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా. అక్క అన్నలారా, ఏ నమ్మకంతో మీరు వచ్చారో ఖచ్చితంగా ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నా, అందరూ సమానంగా అభివృద్ధి చేసుకునేదానికి నేను అందరికీ ఒక ఇంట్లో ఒక అక్క చెప్పింది, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అనే బాగున్నాను అక్కడ లేదు, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా తమ్ముడుగా సేవ చేస్తానని చెప్పి, ఒక సేవకుడిగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఎప్పుడు వచ్చినా ఏ టైం వచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యులుగా మాట్లాడి మన గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి పట్టణ నడిపే మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రానికి పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన పెద్ద ఆయన, అదేవిధంగా ఆయన పెద్ద ఆయనకి సపోర్ట్ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఒక ఉద్దేశం. వీళ్ళిద్దరు కలిగ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టున నడిపేదానికి వాళ్ళ ఆలోచన తీరు చాలా బ్రహ్మాండమైంది. వీళ్ళ ఆలోచన తీరు ఒక పక్క అయితే, ఈ రాష్ట్రానికి సరైన వ్యక్తులు అని చెప్పేసి గుర్తించి ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ మన పార్టీని మద్దతుతో కలుపుకోవడం కూడా ఇది అదృష్టంగానే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అక్కడ కేంద్రంలో 3వసారి అయిన ప్రధానమంత్రి, ఇక్కడ పెద్ద అయిన ముఖ్యమంత్రి, ఇవన్నీ కలగక ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి కూడా ముందు చూపుతో కేంద్రం కూడా
నిధులు కూడా కేటాయించి ప్రతి గ్రామంలోనూ కూడా ఫస్ట్ అభివృద్ధి చేయాలా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధియే ఒక ధ్యేయంగా పెట్టుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కథలు కన్నాడు. గ్రామాల అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా కేంద్రం నుంచి 15,000 కోట్లు మనం కేటాయించే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనకి భరోసా ఇచ్చిన కేంద్రం అయితే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అప్పుడే ఒక్కొక్క మండలానికి 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పంచాయతీ రాజ్తో పాటు ఆర్డబ్ల్యూఎస్తో కలుపుకొని 3 కోట్లు అంటే సీసీ రోడ్డు ట్రైన్లు ప్రతి గ్రామంలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తుంది. అదే దాని మాదిరిగానే మన మున్సిపల్ ఈరోజు ఉన్నాం కదా, ఈ మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి పెద్ద ఆయన ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గానికి ప్రతి కౌన్సిల్లో ప్రతి వార్డులో కూడా ఏ చిన్న సమస్య లాంటి మీరు ఎస్టిమేషన్స్ ప్రకారంగా ఇంపార్టెంట్ ఏది ఉందో అది ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లో ఇంపార్టెంట్ కేటాయించి మీకు అభివృద్ధి చేపిస్తారని చెప్పి సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. అందరూ కూడా కలిసి మొత్తం 37 మంది మీరు ఒకవేళ వచ్చి తీసుకొని వచ్చి అప్లికేషన్ పెట్టుకొని అన్న ఈ వార్డులో ఇట్లుంది ఈ వార్డులో ఇట్లుంది అని చెప్తే తర్వాత ఇంజనీర్లను పంపించి ఇది ఫస్ట్ ఫేజ్ లో ఇది చేయొచ్చు, తర్వాత 2 ఫేజ్ లో చేసుకోవచ్చు అని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏది మనకు ఇబ్బందికరంగా ఉంటే ఆ వార్డులో ఫస్ట్ అభివృద్ధి చేపిస్తామని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ కూడా వారు కూడా నేను చెప్పడం ఈ గుంటకల్ని కూడా చరిత్ర మారుస్తాం, ఖచ్చితంగా అభివృద్ధి పట్టణ నడుపుతామని చెప్పుడు కూడా వాళ్ళతో ఎన్నోసార్లు కూడా నేను మీటింగ్లు పెట్టుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన హనుమాన్ సర్కిల్లో వెడల్పు అయిన అది కూడా రోడ్డు కానీ ధర్మవరం గేట్లో కానీ ఇక్కడ కసాపురం ఆంజనేయ పెంచి కానీ అదేవిధంగా ఇక్కడ మన గుంటకల్లో 10 పార్కులు ఉన్నాయి. ఇప్పుడే మేడం గారు నేను అడుగు చెప్పడం జరిగింది. 10లో 1 అభివృద్ధిలో నడుపుతున్నది, అభివృద్ధి చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. ఇంకా 9 యాసిటీస్గా అలా ఉన్నారన్నారు. నేను కూడా మన మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా సంవత్సరంలో 2 పార్కులు అభివృద్ధి చేసి మనం కొత్తగా అభివృద్ధి చేసామని చూపించడానికి సంవత్సరానికి 2 పార్కులు అభివృద్ధి చేసడానికి నేను మీ అందరికీ మాట్లాడుతున్నాను. ఇది డెవలప్మెంట్. ఇది అన్ని విధాలుగా మీరందరూ కూర్చొని ఈరోజు దీన్ని డెవలప్ చేస్తామని ఒక కుటుంబ సభ్యులకు మాట్లాడుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా నేను అందరికీ మాటిస్తున్నా. అమ్మ చెన్నమ్మలు ఈరోజు కూడా నా పైన నమ్ముకొని ఒక అన్న మీకు ఎలా మాటిచ్చాడో ఆ అన్నగా నన్ను చూసుకోండి, ఖచ్చితంగా మీ అందరికీ నన్ను నమ్ముకొని వచ్చినారు కాబట్టి ఒక తోపుట్టుగా మీ అందరికీ సహకరిస్తానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎంతో మంది కూడా ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా. కర్నూలు జిల్లా వదిలిపెట్టి అనంతపురం జిల్లాకి కేవలం 30 రోజుల్లోనే 1,05,000 ఓట్లు వేశారు. 1,05,000 ఆశామాష కాదు. నిన్ననే కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకు పోయినప్పుడు గుమ్మనూరు చేరాం గుంటకల్ ఎమ్మెల్యే అన్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా అదొక హీరోయిజం మాదిరి. అంటే వాళ్ళు చెప్పడం కూడా అంత విధిగా చెప్తున్నారు. అంటే వాళ్ళందరికీ ఏం ఆశ్చర్యమైందంటే 30 రోజుల్లోనే ఎన్నుకోబడిన చరిత్ర ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రజలు ఇచ్చారంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆశామాష కాదు, ఇది అందరూ కృషి వల్ల ఈరోజు నాకు ఈ స్థాయికి మనం ఉన్నాం. కాబట్టి నేనేమో మా ముత్తాతల నుంచి రాజకీయం నాకు లేదు, కేవలం నానిచ్చే రాజకీయం. నాకు రాజకీయ చరిత్ర లేదు. నేను ఒక రైతు కుటుంబంలో ఉన్నవాడిని, కష్టాల్లో వచ్చి అన్ని కష్టాలు అనుభవించి వచ్చేవాడిని. కాబట్టి కష్ట సుఖాలు అన్నీ తెలుసు. కాబట్టి ప్రజల ప్రేమ విశ్వాసం కలిగిన వ్యక్తిత్వం ఉంది. కాబట్టి అందరి సమానత్వంగా అన్ని కులాలు అన్ని మతాలు, ఒక్కరి కులం కాదు, అన్ని కులాలు అంత సమానంగా రాజకీయంగా అందరినీ
ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు. రాజకీయంగా ఈరోజు ఇక్కడ ఒక రిజర్వేషన్ వస్తే ఇంకొక దగ్గర ఇంకో రిజర్వేషన్ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ కొంత రిజర్వేషన్ వాళ్ళకి ఇంకొక దగ్గర ఇంకొకటికి అట్లా ఈ గుంటకల్ నియోజకవర్గంలో 3 మండలాల్లో 2 మున్సిపాలిటీలో ఒక మేజర్ గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా సమానంగా రాజకీయం చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఒక్క కులంతో పోను, మీరందరితో కూర్చోబెట్టుకొని రాజకీయంగా ఈ రిజర్వేషన్ వచ్చింది. ఈ రిజర్వేషన్ ఒకవేళ ఓసీ వచ్చినా కూడా 2 దగ్గర ఓసీ వచ్చినా కూడా ఒకరికి ఓసీకి ఒకరు న్యాయం చేస్తా, ఒకరికి బీసీలకి న్యాయం చేస్తాం. బీసీలు అంటే అన్ని ఒకే బీసీ కాదు, దాదాపుగా 153 కులాలు బీసీలు ఉన్నాం. అంటే కొంతమంది అనుకోవచ్చు బీసీ అంటే ఒకటి అని కొంతమంది అనుకోవచ్చు, కానీ 153 కులాలు ఉన్న బీసీలకి ఏ మాత్రం అవకాశం ఉన్నా కౌన్సిలర్తో మొదలుకొని వార్డు మెంబర్తో మొదలుకొని ఒక జడ్పీటీసీ మొదలుకొని జిల్లా పరిషత్ మామూలుగా మొదలుకొని వరకు అన్ని విధాలుగా అన్ని కులాలుగా సమానత్వంగా రాజకీయం చేపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా అదేవిధంగా ఈరోజు నా మాట ప్రకారంగా కౌన్సిల్ మెంబర్గా వెనుకోలేదానికి కృష్ణారెడ్డిని అన్నని, కృష్ణారెడ్డి కాదు కృష్ణాని నేను బలపరిచినప్పుడు, ఆ రోజు నేను బలపరిచినప్పుడు నాకు ఈ మెంబర్ లేరు, అయినా నేను బలపరిచాను, ఇచ్చేశాను. కానీ ఈరోజు నాకు ఆ నమ్మకంతో ఈరోజు 20 మంది నాకు ఈరోజు బలం ఇచ్చారు చూడు, అది ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరు నా ముందు ఈ బలాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఎప్పుడు కూడా ఇలాగే కలిసిమెలిసి ఉందాం. మన వాటిని అన్ని కూడా అభివృద్ధి చేసేదానికి మనం అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.